వెల్కమ్ టు కేటీవీ. నా పేరు సుధారాణి. ప్రైమ్ బులెటిన్ ముఖ్యాంశాలు. కడపలో 2 రోజుల పాటు పర్యటించిన మంత్రి నారా లోకేష్. తిరుపతి జిల్లా రైల్వే కోడులో ఘోర రోడ్డు ప్రమాదం. రాష్ట్ర వ్యాప్తంగా స్వర్ణకారుల బంద్. తిరుపతి గంగమ్మ ఆలయాన్ని సందర్శించిన మంత్రి అనగాని సత్యప్రసాద్. తిరుపతి జిల్లా రైల్వే కోడూరు మండలం బాలుపల్లి చెక్ పోస్ట్ వద్ద మంగళవారం ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. లారీని వెనుక నుంచి ఇన్నోవా కారు ఢీకొనగా ఆ కారును మరో కారు ఢీకొట్టింది. ప్రమాదం అనంతరం 3 వాహనాలకు మంటలు అంటుకొని పూర్తిగా దగ్ధమయ్యాయి. ఈ ఘటనలో 3 గాయపడగా వారిని చికిత్స నిమిత్తం తిరుపతి ఆసుపత్రికి తరలించారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకొని మంటలను అదుపులోకి తెచ్చారు. ఇండియా యాక్సిడెంట్ అయింది ఇది ఏదో ట్రబుల్ ఇచ్చింది ఈ సైడ్ కడప జిల్లా ప్రొద్దుటూరులో స్వర్ణకారుల సంఘం ఆధ్వర్యంలో బంద్ నిర్వహించారు. ప్రధాని మంత్రి మోదీ బంగారు కొనుగోలు తగ్గించాలని చేసిన సూచనలతో స్వర్ణకారుల జీవనోపాధి సంక్షోభంలో పడిందని సంఘం అధ్యక్షుడు ఇలియాస్ తెలిపారు. ప్రభుత్వం స్వర్ణకారులను ఆదుకోవాలని కోరుతూ స్థానిక ఎంఆర్ఓకు వినతి పత్రం అందజేశారు. ప్రస్తుతం వేలాది మంది వృత్తిని వీడుతున్న పరిస్థితి నెలకొందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ బంద్లో ప్రొద్దుటూరు ప్రాంతానికి చెందిన స్వర్ణకారులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. అని చెప్పినందుకు ప్రజలు వారి మాటకు విని కన్ఫ్యూషన్లో పడిపోయారు. ఎందుకంటే బంగారం ఏమైనా ఇంకా తగ్గుతుందా అనే ధోరణిలో ఉన్నారు. మన జీవనోపాధి కార్మికులు కోల్పోతున్నారు. ముందు కరోనాలో చాలామంది దెబ్బతిన్నారు. ఆ తర్వాత నోట్ల మార్పిడిలో చాలామంది పని లేక, ఆ తర్వాత ఈ రేట్లు పెరుగుదలతో మన పని వాళ్లకు వృత్తి లేక చాలామంది మన కార్మికులు చికెన్ సెంటర్లో అయితేనేమి, ఆటోలు నడుపుకోవడము అయితేనేమి, హోటల్లో పని చేయడము, చాలామంది జీవనం కోల్పోయి ఈరోజు రకరకాలుగా ఇబ్బంది పడుతున్నారు. ఈ స్టేట్మెంట్తో ఇంకా మన కార్మికులు ఇబ్బంది పడతారని, దానికి ప్రభుత్వ పరంగా ఏదైనా మన కార్మికులకు ఆదుకోవాలని రాష్ట్ర ప్రభుత్వాలైనా కానీ మన కేంద్ర ప్రభుత్వం అయినా కానీ మన కార్మికులకు ఆదుకుంటారని ఆశిస్తూ ఇప్పుడు మన నాయకులు ప్రొద్దుటూరులో ముక్తారన్న మనకు వీరు కూడా ఇదే సన్నకార వృత్తిలో ఉన్నారు కాబట్టి వాళ్ళ కుటుంబం అంతా
వాళ్ళకు మనకు అతను ఎప్పుడైనా కానీ మన సన్నకారులు పొద్దుటూరు సన్నకారులకు అందడండగా ఏ పనులైనా కానీ నిలుస్తున్నారు కాబట్టి వీళ్ళకు కూడా మనం ఒక వినతి పత్రం ఇచ్చి వీళ్ళు కూడా ప్రభుత్వానికి తెలపడానికి, ఎందుకంటే షేక్ కార్పొరేషన్ చైర్మన్గా మన ఇంకా తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి బాధ్యతలు వహిస్తున్నారు కాబట్టి అందుకు వాళ్లకు మనము పొద్దుటూరు తాలూకా సన్నకార సంఘం తరపు నుంచి, స్టేట్ సన్నకార సంఘం తరపు నుంచి, పూర్తి మన పొద్దుటూరు సన్నకారుల తరపు నుంచి వీళ్ళకు ధన్యవాదాలు తెలుపుతూ వీళ్ళకు ఒక రిక్వెస్ట్ లెటర్ ఇవ్వడము. ఎందుకంటే వీళ్ళకు స్టేట్లో మన ప్రధాన కార్యదర్శి హోదా వచ్చింది కాబట్టి వీళ్ళు నారా చంద్రబాబు నాయుడు గారితో డైరెక్ట్గా కలిసడము, లోకేష్ గారితో డైరెక్ట్ కలిసడము జరుగుతున్నది. వీళ్ళు కూడా మన సమస్యలు వినిపిస్తారని ఆశిస్తూ వీళ్ళకు మనము ఒక లెటర్ ప్యాడ్ చేయడం జరుగుతున్నది. కొన్ని సందర్భాల్లో బంగారు రేటు పెరిగిపోవటము, ఎండి రేటు పెరగటము, డీజిలు పెట్రోలు గ్యాస్ కొరత రావటము, ప్రపంచవ్యాప్తంగా ఇబ్బందులు పడే పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి ఈ మధ్యకాలంలో అనవసరంగా బంగారు కొనుగోలు చేయొద్దు. బంగారు కొనుగోలు అనవసరంగా చేసిన దానివల్ల రేటు పెరిగే అవకాశం ఉంది. అవసరమైనటోళ్ళే బంగారు కొనుగోలు చేయాలా, అనవసరమైన బంగారు కొనుగోలు చేయకూడదని ఒక పిలుపునియడం జరిగింది. ఇప్పుడు దాంట్లో దృష్టిలో పెట్టుకొని కొన్ని కారణాల వల్ల స్వర్ణకారులు ఎవరైతే పనులు చేసేటోళ్ళు ఉన్నారో, ఎవరైతే చిన్న చిన్న వ్యాపారస్తులు ఉన్నారో వాళ్ళందరికీ జీవనోపాధి ఇబ్బంది కలిగే విధంగా ఉందని మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర స్వర్ణకారుల సంఘం అధ్యక్షులు పొద్దుటూరు పట్టణానికి, కడప జిల్లా పొద్దుటూరు పట్టణానికి సంబంధించి స్వర్ణకారులందరూ బంద్ పాటించండి ఒకరోజు అని పిలుపునేయడం జరిగింది. దాంట్లో భాగంగానే ఈరోజు పొద్దుటూరులో బంద్ పాటిస్తూ ఉన్నారు. ఎంఆర్ఓ గారికి వినతి పత్రం ఇచ్చి ఈ సమస్యను పరిష్కారం చేయాలా, స్వర్ణకారులు జీవనోపాధి కలిగే విధంగా చూడాలా. ముందుగానే కరోనా టైంలో, లాక్డౌన్ టైంలో చాలా నష్టపోయినాము, ఇబ్బంది పడినాము. అప్పట్లోనే చికెన్ సెంటర్లలో అయితేనేమి చిన్న చిన్న వ్యాపారాలు చేసుకొని బండ్లు, తోపుడు బండ్లు, 4 బండ్లలో కూరగాయలు అమ్ముకొని, పండ్లు అమ్ముకొని బతికే పరిస్థితికి వచ్చింది. అందరినీ మెరుగైన జీవితాన్ని బతికేదానికి మార్గం చూపించాలని ఒక వినతి పత్రాన్ని వాళ్ళు సమర్పించడం జరిగింది. ఈ వినతి పత్రాన్ని మనము ప్రభుత్వం దృష్టికి తీసుకొని పోయి వాళ్ళ సమస్యలను సానుకూలంగా తీసుకొని వాళ్ళ సమస్యలు పరిష్కరించే విధంగా వాళ్ళకు ఈ ప్రధానమంత్రి గారు ఇచ్చిన స్టేట్మెంట్ వల్ల వాళ్ళకు ఎటువంటి ఇబ్బందులు వచ్చినా ఆ ఇబ్బందులను తొలగించడానికి ప్రయత్నం చేసే దిశగా మా తెలుగుదేశం పార్టీ నారా లోకేష్ బాబు గారితో, మన చంద్రబాబు నాయుడు గారు జాతీయ అధ్యక్షులు, మన రాష్ట్ర ముఖ్యమంత్రి కాబట్టి ఆయన దృష్టికి తీసుకొని పోయి ఈ సమస్య పరిష్కార దిశగా మనము ప్రయత్నం చేస్తాము, పని చేస్తామని చెప్పి ఈ సందర్భంగా పత్రికల ద్వారా అందరికీ తెలియజేసుకుంటూ, ఇప్పుడు ఈ పరిస్థితుల్లో పొద్దుటూరులో వీళ్ళ కష్ట సుఖాలను గమనించాల్సిన అవసరం అయితే ఉంది. ఎందుకంటే అనేక రాష్ట్రాల నుంచి పొద్దుటూరులో కార్మికులు వచ్చి ఇక్కడ బంగారు వ్యాపారం బాగా జరుగుతుందనే ఆలోచనతో పోటీతత్వం కూడా బాగా పెరిగిపోయింది. వేరే రాష్ట్రాల వాళ్ళు కూడా పని చేస్తూ ఉంటారు, ఇక్కడ లోకల్గా ఉండేటోళ్ళకు పని తగ్గిపోయింది. ఆ విధంగా అన్ని విధాల వాళ్లకు నష్టం కలిగే విధంగా ఉంది. కాబట్టి లోకల్గా ఉండేటోళ్ళకు ఇబ్బంది కలగకుండా, వేరే వాళ్లకు పని ఇవ్వకూడదు అనేది కాదు, లోకల్గా ఉండేటోళ్ళకు వాళ్ళకు ఏదైనా ప్రభుత్వం ద్వారా ఒక కార్డు, గుర్తింపు కార్డు ఇవ్వటము, వాళ్ళకి ఏదైనా లోన్లు ఇవ్వటము, వాళ్ళ జీవనోపాధికి ఏ విధంగా మెరుగుపడేదానికి ఏ విధంగా అయితే చేస్తే బాగుంటుందో ఆ విధంగా చేస్తే చర్యలు బాగుంటాయని ఒక సూచనగా మేము కూడా ఒక లెటర్ రాసి ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకొని పోతామని ఈ సందర్భంగా స్వర్ణకారులకు అందరికీ మనస్ఫూర్తిగా తెలియజేస్తున్నాను. ఎందుకంటే లోకల్గా మేము అందరి చూస్తున్నాము. గతంలో స్వర్ణకారులు ఎట్లున్నారు, స్వర్ణకారులు ఈ షరాఫ్ షాపులలో బంగారం కొట్టలు ఎట్లున్నారు, ఇప్పుడు పరిస్థితులు ఎట్లున్నాయనేది మేము చూస్తున్నాం. కాబట్టి వాళ్ళందరినీ ఒక దృష్టిలో పెట్టుకొని వాళ్ళ భవిష్యత్తు కోసము, వాళ్ళ బాగు కోసము పని చేస్తాం, కృషి చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ తిరుపతిలోని గంగమ్మ ఆలయాన్ని దర్శించుకున్నారు. ఆలయ చైర్మన్ మహేష్ యాదవ్ మంత్రికి స్వాగతం పలికి ప్రత్యేక దర్శన ఏర్పాట్లు చేశారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ రాష్ట్రంలో గంజాయి స్మగ్లర్లపై ఉక్కుపాదం మోపుతున్నామని తెలిపారు. యువత మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండాలని సూచిస్తూ తిరుపతిని గంజాయి రహిత ప్రాంతంగా తీర్చిదిద్దుతామని అన్నారు. గంజాయి విక్రయించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించిన మంత్రి
కూటమి ప్రభుత్వంపై తప్పుడు ప్రచారాలను ప్రజలు నమ్మవద్దని కోరారు. చాలా సంతోషం. అయితే గంగమ్మ జాతర అయిన తర్వాత తొలి మంగళవారం రోజున అమ్మవారిని ఈరోజు స్పెషల్గా తామర పువ్వులతో డెకరేట్ చేసిన రోజున దర్శించుకోవటం. ఎందుకంటే చరిత్రలో ఎప్పటి నుంచో మిగిలిపోయిన శెట్టిపల్లి భూములు నిన్న ఏదైతే హక్కుదారులు అందరికీ కూడా రిజిస్ట్రేషన్ పత్రాలు ఇవ్వడం, గవర్నర్ తుడా చైర్మన్ గారి యొక్క ఆధ్వర్యంలో వారి చేతుల మీదుగా ప్రతి ఒక్క అర్హులకు ఇచ్చిన తర్వాత వారు కూడా తప్పకుండా మనం గ్రామ దేవత ఎవరైతే ఉన్నారో వారి జాతర సందర్భంగా మనం దర్శించుకోవాలని చెప్పేసి మంగళవారం తీసుకోవడం జరిగింది. చాలా సంతోషంగా ఉంది. చాలా వైబ్రెంట్ వాతావరణంలో వచ్చిన ప్రతి పిలిగ్రిమ్స్ కూడా ప్రశాంతంగా వారి యొక్క మొక్కును తీర్చుకోవడం అవ్వచ్చు, లేకపోతే మొక్కుకునే ప్రక్రియ అవ్వచ్చు. బ్రహ్మాండంగా చూస్తారు. ప్రతి ఒక్కరు కూడా మాట్లాడుతూ ఉన్నాం, వాళ్ళు ఆనందంగా ఉన్నారు. ఈ రాష్ట్రంలో ఒక సుభిక్ష పరిపాలన ఉంది, ఒక సుఖవంతమైనటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి అందరూ కూడా ఆర్థికంగా కూడా మెరుగైన జీవితాల పరిమాణాలు చూస్తూ ఉన్నారు. కాబట్టి ఒక మంచి వాతావరణంలో ఈరోజు మనం అందరు భక్తులు కూడా చూసాము. మనం చూస్తూ ఉన్నాం ప్రతిరోజు కూడా దాదాపుగా 50,000 మంది దాకా ఈ మంగళవారం రోజులు వస్తూ ఉన్నారు. వీళ్ళకి కావాల్సిన సౌకర్యాలన్నీ కూడా ముఖ్యంగా, ఎందుకంటే అద్భుతమైన బోర్డు తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మహేష్ కుమార్ గారి యాదవ్ గారి యొక్క ఆధ్వర్యంలో ఒక అద్భుతమైన బోర్డు, కూటమి నుంచి అన్ని పార్టీలు కూడా ఉన్నారు. వాళ్ళు అద్భుతంగా ఈ జాతరని రెండోసారి చేయటం, అంటే గతంలో స్పెషల్ బాడీగా మనం వారిని పెట్టి వేయటం జరిగింది. ఈసారి వారి యొక్క హోదాతో చేయడం జరిగింది. పబ్లిక్ అందరూ కూడా వచ్చినటువంటి 2 లక్షల మంది కూడా ఆ రోజు చాలా పాజిటివ్ పర్సన్స్ చెప్పారు. గతంలో ఎప్పుడు చెప్పని విధంగా ఇక్కడ ఉంటే అధికారులు కూడా అద్భుతంగా చూశారు. ప్రతి ఒక్కరు కూడా పాజిటివ్గా చెప్పేటువంటి పరిస్థితి. అలాంటి ప్రక్రియలో ఈరోజు మళ్ళీ అందరం రావటం, ఈ ప్రాంతం సుభిక్షంగా ఉండాలని చెప్పి ప్రార్థించడం నిజంగా చాలా ఆనందదాయకంగా ఉంది. తిరుపతి ముఖ్యంగా రాజకీయంగా ఎప్పుడు కూడా ఒక సెంటర్ ఆఫ్ పాయింట్గా ఉంటుంది. అక్కడ రాజకీయాన్ని మనం అంటే ప్రశాంతత వాతావరణం తేవాలని చెప్పే లక్ష్యంతో తెలుగుదేశం పార్టీ కానీ కూటమి నాయకులందరూ కూడా చేస్తూ ఉన్నారు. అన్ని గంజాయి రహిత, అలాగే ఎలాంటి అవకతవకలు లేనటువంటిది, లిటిగేషన్ లేనటువంటి తిరుపతిని తీర్చిదిద్దాలని చెప్పేసి గౌరవ ముఖ్యమంత్రి గారు ఎప్పుడు చెప్తూ ఉంటారు. కాబట్టి శెట్టిపల్లితో నాంది పలికి ఇక్కడ ఉన్న స్థలాల సమస్యలన్నీ కూడా రాబోయే రోజుల్లో గామిరెడ్డి సమస్య అవ్వచ్చు, శ్రీరాంపురము, పద్మావతి నగర్ అవ్వచ్చు, ఇవన్నీ కూడా సమస్యలు త్వరలో మేము పరిష్కరించబోతా ఉన్నాం. అట్లాగే శాంతియుత వాతావరణం కూడా తిరుపతిలో ఉండాలి. ఇది ఒక పిలిగ్రిమ్కి సెంటర్ పాయింట్. తిరుమల దర్శించుకున్న తర్వాత అమ్మవారిని దర్శించుకుని గంగమ్మ తల్లి అవ్వచ్చు, ఇటు వకలమాత టెంపుల్ అవ్వచ్చు, శ్రీకాళహస్తి అవ్వచ్చు, ఇదంతా ఒక ఎక్కువ టెంపుల్ టూరిజంగా మనం తయారు చేస్తూ ఉన్నాం. కాబట్టి అన్ని టెంపుల్స్ కూడా ఒక మంచి వాతావరణంలో మనం క్రియేట్ చేస్తూ ఉన్నాం. ప్రత్యేకంగా ఇక్కడ చైర్మన్ గారికి, వాళ్ళ టీంకి, ఈఓ గారికి అందరూ కూడా ఒక అభినందన తెలియజేస్తా ఉన్నాం. థ్యాంక్ యూ. చెప్పాను నేను ఇంతలు కూడా గతంలో అర్చకులతో మాట్లాడే లోపల గతంలో అమ్మవారికి అభిషేకం కూడా బాగా జరిగేది కాదు. కొందరు తాగేసి వచ్చి వాళ్ళు అభిషేకం చేసేవాళ్ళు, మాత్రం ఏం చేయాలి కాదు. ఈ రోజున ఈ బోర్డు వచ్చిన తర్వాత ప్రశాంతంగా అమ్మవారి సేవలో కూడా మేము 50 అర్చకులు ఉన్నామో, మేము చేయగలిగాము అని చెప్పేసి గర్వంగా చెప్తా ఉన్నారు. అంటే ఇప్పుడు మా పరిస్థితులు మారుతూ ఉన్నాయి. ఏదైతే గతంలో గంజాయి అలాగే డ్రగ్స్కి చాలా సెంటర్ పాయింట్గా ఆంధ్రప్రదేశ్ ఉండింది, కీలకంగా ఈ ప్రాంతంలో ఎక్కువ ఉంది. దాన్ని అరికట్టడం కోసం అద్భుతంగా ఇక్కడ ఉండే పోలీస్ యంత్రాంగం చాలా పనిచేస్తూ ఉన్నారు. ఈ మధ్య ఈ ప్రాంతంలో ఎక్కువగా ఉందని చెప్పేసి చాలా విమర్శలు వచ్చినాయి. విమర్శలని కాదు, వాస్తవాలు కూడా ఇక్కడ ఈ ప్రాంతంలో చాలా దాడుగా జరిగినటువంటి పరిస్థితి, హత్యాయత్నాలు అవ్వచ్చు, లేకపోతే ఉమెన్ మీద ఇదవ్వచ్చు, అన్నీ జరిగినాయి. ఇవన్నీ కూడా పోలీసు పూర్తిగా దాని మీద చర్యలు తీసుకుంటా ఉన్నారు. ఏ మారుమూలలో కూడా ఎటువంటి వారు, ఏ పార్టీ వారు చెందిన వారు అయినా సరే గంజాయి కానీ డ్రగ్స్ కానీ వాళ్ళకు ఎవరు ప్రోత్సహించినా వాడినా వాళ్ళకి క్షమించేది లేదు. తప్పకుండా వాళ్ళ శిక్షారులు ఎంతటి వారిని కూడా వదిలేది లేదు. 100% గంజాయిని ఉపేక్షించాము. ఏదైతే చూస్తారో పోలీసు వాళ్ళు దాని గురించి పూర్తి ఎంక్వైరీ చేస్తున్నారు. ఎవరైతే దాన్ని అనుకున్నారో పూర్తిగా వాళ్ళ మీద యాక్షన్ మాత్రం తీసుకుంటాం. థ్యాంక్ యూ. ఏమండి ఏ షాపుల మీద అసలు వాళ్ళకి మాట్లాడే అర్హత ఉందండి. జోగి రమేష్ గారిది ఒకటి పాపం మా అమర్నాథ్ గౌడ్ అని ఒక చిన్న అబ్బాయి చనిపోయాడు మా కాన్స్టిట్యున్సీ. అతను దాన్ని పోయిన దాంట్లో వాళ్ళ అక్కని ఏడిపిస్తున్నారని చెప్పేసి వాళ్ళ తమ్ముడు అడిగి ఇంట్లో చెప్పినందుకు అతన్ని పొద్దున 5:45కి పెట్రోల్ పోసి కాల్చిన పరిస్థితి. ఆ టైంలో అతను గౌడు కులస్తుడుగా ఆ ఊరికి వెళ్ళి కులం అన్నం పెడతాదా అన్నాడు. కులం గురించి అంత నీచంగా అంటే అలాంటి మాటలు మాట్లాడే వ్యక్తి ఈరోజు మళ్ళీ కులాల మధ్య అంటే వాళ్ళ బతుకులే
అంటే అబద్ధాల పునాదులు పుట్టిన పార్టీ అది. అలాగే వాళ్ళు ఎప్పుడు కూడా ఇద్దరు సుభిక్షంగా ఉంటే చూడలేరు, ఇద్దరు మంచిగా ఉంటే చూడలేరు. పుల్ల పెట్టాలి, చిచ్చు పెట్టాలి. ఆ చిచ్చు పెట్టడం విధంగా కులాలు మతాలు అన్నీ అయిపోయినాయి, 11 సీట్లు వచ్చినాయి, ఇంకా రావని భయంతో ఈరోజు ఏం చేస్తే బాగుంటుంది అంటే కులాలు చిచ్చు పెట్టాలి. పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు సమిష్టిగా కష్టపడి ఈరోజు రాష్ట్రాన్ని అగ్రస్థానానికి తీసుకెళ్లారు. దేశంలో పెట్టుబడులు 25% మన దగ్గరకు వస్తూ ఉన్నాయి. మనం చూస్తున్నాం గర్వంగా. గూగుల్ తర్వాత మొన్న క్యారియర్ ఇక్కడ సిసిటీలో ఓపెన్, రాయల్ ఎన్ఫీల్డ్ వచ్చింది, మొన్న ఆమ్కా అవ్వచ్చు, ఏది మన చిన్న మోటార్ సైకిల్ దగ్గర నుంచి యుద్ధ విమానాల దాకా ఆంధ్రప్రదేశ్లో మనం తయారు చేస్తూ ఉన్నామంటే అది ఈ యొక్క కూటమి ప్రభుత్వం చిత్తశుద్ధి. అవన్నీ వస్తూ ఉంటే ఏదో చిచ్చు పెట్టాలి. పవన్ కళ్యాణ్ గారి వర్గానికో లేదా ఇంకో వర్గానికో లేదా మా వర్గానికో, దివాకర్ రెడ్డి గారి వర్గానికో లేదా మా వర్గానికో ఇంకో వర్గానికో, మీకు మాకు కూడా పత్రికా సోదరులు కూడా అన్నీ తీసుకెళ్ళి చెప్పే బాధ్యత తీసుకుంటారు. మీకు మాకు కూడా గొడవ వాళ్ళ బతుకులే అంత, దాని గురించి మాట్లాడాల్సిన అవసరం లేదు. మీరు గమనించండి కూటమి వచ్చిన తర్వాత ఏది ప్రతి ఒక్క కార్యక్రమం ట్రాన్స్పరెంట్గా ఆన్లైన్. గతంలో ఎప్పుడు ఆన్లైన్ ఉండేవి కాదు. ఈ రోజు మీరు ఏది నొక్కినా కూడా ప్రత్యక్ష ఇవాళ ఎంతమంది వెళ్ళారు, ఎంతమంది దర్శనం చేసుకున్నారు కూడా మీకు క్లియర్ కట్గా తెలిసిపోతూ ఉంటుంది. ఈ రోజు కమాండ్ కంట్రోల్ రూమ్ కూడా తిరుమలలో అద్భుతంగా ఎప్పుడు చరిత్రలో లేని విధంగా ఎంతమంది వచ్చారు, దాంట్లో ఎవరు ఫేషియల్ రికగ్నిషన్ కూడా పెట్టాం. నేను టెక్నాలజీ వాళ్ళు చెప్తాను తప్ప గతంలో జరిగినవన్నీ కూడా వాళ్ళు ఊరికే అబద్ధాలు చెప్తారు. ఈ రోజు ఎక్కడ కూడా ఎలాంటి కుంభకోణం లేదు. ఎక్కడన్నా ఎవరైనా తప్పు చేసి ఉన్నా కూడా మా దృష్టికి వస్తే వెంటనే మేము యాక్షన్ తీసుకుంటా ఉన్నాం. తప్పులు చేయరు ఎవరన్నా, మనం చేయకపోయినా ఎవరో ఒకరు చేస్తున్నట్టు. కడప జిల్లా ప్రొద్దుటూరులో ప్రభుత్వ ఆసుపత్రికి 15 లక్షల విలువైన అంబులెన్స్ ను విరాళంగా అందజేశారు. తన కుమారుడు సాయి బాలాజీ జ్ఞాపకార్థం మోహన్ రెడ్డి ఈ అంబులెన్స్ ను అందించారు. ఇటీవల అనారోగ్యంతో మృతి చెందిన కుమారుడి స్మరకార్థకంగా మోహన్ రెడ్డి పలు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ పేదలకు సహాయం చేస్తున్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే నంద్యాల వరదరాజుల రెడ్డి, సురేష్ నాయుడు, ముక్తియార్, దేవగుడి నారాయణ రెడ్డి, వరుణ్ కుమార్ రెడ్డి, బచ్చల పుల్లయ్య, ఆసుపత్రి సూపరింటెండెంట్ ఆనందబాబు తదితరులు పాల్గొన్నారు. మిషన్ కూడా ఉపయోగించాడు. అది కూడా 6 లక్షల రూపాయలు దానం చేసిన ఇప్పటికి కూడా తర్వాత డ్రైవర్ సమస్య హాస్పిటల్లో వస్తూ ఉంటుంది. కాబట్టి ఆయన డ్రైవర్లు కూడా ఆయన సొంతంగా ఏర్పాటు చేసి నిరంతరము ప్రజల కోసము, పేద రోగుల కోసం ఉపయోగపడాలనే మంచి నిర్ణయం తీసుకున్న దానికి ఆయన మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాం. అందరూ ప్రభుత్వ ఆసుపత్రికి అంబులెన్స్ డొనేషన్ చేయడము ప్రభుత్వం మీదనే ఆధారపడకుండా మనకు తోచింది మన పేదలకు చేయాలనే ఆలోచనతో, పెద్ద ఆలోచనతో మోహన్ రెడ్డి గారు గవర్నమెంట్ హాస్పిటల్కు గతంలో ఒక 6 లక్షల రూపాయలతో సామాగ్రిని ఇప్పించడము, ఇప్పుడు అంబులెన్స్ ఇప్పించడము. చాలా ఎంతోమంది కోటేశ్వరులు ఉన్నారు, ఎంతోమంది ధనికులు ఉన్నారు. ఏదైనా పేదలకు చేయాలనే ఆలోచన కొంతమందికి వస్తుంది. ఈ సమావేశం పెట్టి ప్రభుత్వ ఆసుపత్రికి ఆయన ముందుకు వచ్చి చేస్తున్న దానికి ముఖ్యంగా ఆయనకు ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఆయన కుమారుడు మరణించడం చాలా బాధాకరం. కానీ దేవుని నిర్ణయం కాబట్టి మనం ఏమి చేసే ప్రయత్నాలన్నీ చేసి కోల్పోయిన వ్యక్తిని ఆయన జ్ఞాపకార్థము ఈరోజు మోహన్ రెడ్డి గారు సేవాభావంతో ఒక అనిశ్చిత మిషన్ గవర్నమెంట్ హాస్పిటల్కు ఉచితంగా ఇవ్వడం జరిగింది. ఈరోజు ఒక అంబులెన్స్ కూడా అబ్బాయి పేరుతో ఈరోజు ఎమ్మెల్యే గారి చేతుల మీదుగా ఇక్కడ ఈరోజు గవర్నమెంట్ హాస్పిటల్కు ఆయన హ్యాండ్ ఓవర్ చేయడం జరుగుతుంది. కాబట్టి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. మరి ఇప్పుడు ఈరోజు కేవలము ప్రభుత్వం చేసేదే కాదు, ప్రైవేట్ యొక్క భాగస్వామ్యం కూడా ఉండాలా, ప్రైవేట్ వ్యక్తి కూడా దీనిలో పాల్గొచ్చుకోవాలి అనేటువంటి అభిప్రాయంతో జరిగేటువంటి ఈ కార్యక్రమంలో మిత్రులు మోహన్ రెడ్డి గారు 15 లక్షల రూపాయలతో ఒక అంబులెన్స్ ఏర్పాటు చేయడము, అంతేకాకుండా దానికి సంబంధించిన డ్రైవర్ కూడా ఆయన భరించుతా ఉన్నట్ట ఇప్పుడే తెలిసింది. అంబులెన్స్ ఉన్నటువంటి డ్రైవర్ కూడా అతనికి ఇచ్చేటువంటి జీతాన్ని కూడా ఆయన భరించడం అనేటువంటిది చాలా గొప్ప విషయం.
కడప జిల్లా బ్రహ్మంగారిమఠం మండలం గూడపాడు గ్రామంలో ఆంజనేయ స్వామి విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమాలను అడ్డుకున్నారని ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి ఆరోపించారు. పోలీసులను ఉపయోగించి వైసీపీ నాయకులను ఇబ్బందులకు గురి చేస్తున్నారని విమర్శించారు. దేవుడిని కూడా రాజకీయాల్లోకి లాగడం బాధాకరమని, సాంస్కృతిక కార్యక్రమాలకు అడ్డుకోవడం సరైంది కాదన్నారు. ఇలాంటి చర్యలపై ప్రజల అసంతృప్తి పెరుగుతోందని అవినాష్ రెడ్డి పేర్కొన్నారు. ఆంజనేయ స్వామి సాక్షిగా కూటమి ప్రభుత్వ అరాచక పాలన మరొక్కసారి ఇవాళ బట్టబయలైంది. బ్రహ్మంగారిమఠం మండలము గోడపాడు గ్రామంలో ఇవాళ ఎంతో అద్భుతంగా మరి ఎంతో చరిత్ర కలిగినటువంటి ఆంజనేయ స్వామి గుడికి సంబంధించిన కార్యక్రమాలు హనుమాన్ జయంతి రోజు మొదలుపెట్టి 12వ తారీఖు మొదలుపెట్టి ఇవాళ చివరి రోజు వరకు కూడా ఎంతో అట్టహాసంగా చేయాలని చెప్పి ఈ గ్రామస్తులంతా కూడా భావించారు. కానీ దురదృష్టవశాత్తు ఈ కూటమి ప్రభుత్వము పోలీసులను ముందు పెట్టి ప్రతిరోజు ఈ గ్రామానికి సంబంధించిన నాయకులను ఉదయం నుంచి రాత్రి వరకు పోలీస్ స్టేషన్లో పెట్టుకొని 12వ తేదీ నుంచి ఇవాళ వరకు ప్రతిరోజు ఉదయం నుంచి సాయంత్రం వరకు పోలీస్ స్టేషన్లో పెట్టుకొని ఈ వారం రోజులు ఏదైతే కార్యక్రమాలు తలపెట్టారో ఆ కార్యక్రమాలు సజావుగా జరగకుండా అడుగడుగున ఆటంకం కలిగించారు, అడుగడుగున అడ్డుకున్నారు. నిజంగా దురదృష్టకరము. మా కార్యకర్తల మీద గడిచిన 2 ఏళ్లుగా మీరు కక్ష సాధిస్తూ ఉన్నారు. ఇవాళ ఒక మెట్టు ఎక్కి సాక్షాత్తు ఆంజనేయ స్వామి మీద కూడా మీరు కక్ష సాధిస్తూ ఉన్నారు. నిజంగా మమ్మల్ని అంటే భవిష్యత్తులో మేము ఊరుకోవచ్చేమో కానీ సాక్షాత్తు దేవునితోనే పెట్టుకున్నారు మీరు. ఖచ్చితంగా ఈరోజు ఈ వారం రోజులు ఏదైతే మీరు ఆంజనేయ స్వామి గుడికి సంబంధించిన కార్యక్రమాలు అడ్డుకున్నారో ఈ కూటమి ప్రభుత్వం దానికి భవిష్యత్తులో జవాబు చెప్పవలసి ఉంటుంది. ప్రజలకు జవాబు చెప్పాలా, భగవంతునికి కూడా జవాబు చెప్పాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా ఇవాళ ఈ గ్రామానికి వచ్చినప్పుడు ఈ గ్రామంలో యువత అయితేనేమి, ఈ గ్రామంలో మహిళలు అయితేనేమి పెద్ద ఎత్తున ముందుకొచ్చి ఇంత అన్యాయమా గుడికి సంబంధించిన కార్యక్రమాలు మేము ఏర్పాటు చేసుకుంటే కోలాటం చేస్తే అడ్డుకుంటారు, క్రికెట్ టోర్నమెంట్ పెట్టుకుంటే అడ్డుకుంటారు, భజన చేస్తే అడ్డుకుంటారు. దేవుడికి సంబంధించిన ఇన్ని కార్యక్రమాల్లో ఇంత పెద్ద ఎత్తున కూటమి ప్రభుత్వం అడ్డుకుంటుందా? ఏమి అన్యాయము? మాట్లాడే వాళ్ళు లేరా? అడిగే వాళ్ళు లేరా? వీళ్ళకు దేవుడు అంటే భయం లేదా అని చెప్పి ఈ గ్రామానికి సంబంధించిన యువత, ఈ గ్రామానికి సంబంధించిన మహిళలు క్వశ్చన్ చేస్తూ ఉన్నారు, ప్రశ్నిస్తూ ఉన్నారు. ఇట్లే చూస్తా ఊరుకుంటే కన్నా భవిష్యత్తులో పెళ్లిళ్ళు చేసుకోవాలనుకున్నా కూడా ఈ కూటమి ప్రభుత్వము, ఈ పోలీసుల పర్మిషన్ కావాల్సి వస్తుందేమో అని చెప్పి అందరూ కూడా ఆందోళన పడతా ఉన్నారు. కాబట్టి ఖచ్చితంగా ఈరోజు ఏదైతే ఒక తప్పుడు ఆనవాయితీకి శ్రీకారం చుట్టిందో ఈ ప్రభుత్వము, పోలీసులను అడ్డు పెట్టుకొని, ఇది చాలా తప్పు. భవిష్యత్తులో దీని పరిణామాలు ప్రజల నుంచి కానీ ఆ దైవం నుంచి కానీ ఈ పరిణామాలు ఏవైతే ఉంటాయో అవి మీరు ఎదుర్కోవాల్సి వస్తుంది, ఫేస్ చేయాల్సి వస్తుందని చెప్పి ఈ పోలీసులను, ఈ కూటమి ప్రభుత్వం నాయకులను కూడా గట్టిగా హెచ్చరిస్తూ ఇటువంటి దిగజారుడు పనులు భవిష్యత్తులో చేయొద్దని చెప్పి వాళ్ళకి గట్టిగా హితవు పలుకుతా ఉన్నాం. కడప జిల్లా బద్వేలులో కామ్రేడ్ పుచ్చలపల్లి సుందరయ్య 41వ వర్ధంతి సభను సిపిఎం ఆధ్వర్యంలో నిర్వహించారు. సిపిఎం జిల్లా కార్యదర్శి జి చంద్రశేఖర్ మాట్లాడుతూ సుందరయ్య ప్రజల హక్కుల కోసం జీవితాంతం పోరాడిన మహానేత అని కొనియాడారు. బీజేపీ విధానాలు నిరుద్యోగాన్ని పెంచుతున్నాయని, కడప ఉక్కు హామీని కేంద్ర ప్రభుత్వం నెరవేర్చలేదని విమర్శించారు. ప్రజా సమస్యలను పాలకులు విస్మరిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సభలో డివైఎఫ్ఐ, కేవీపీఎస్, ఐద్వా, అవాజ్, మున్సిపల్ యూనియన్ నాయకులు పాల్గొన్నారు. ఈ జరుగుతున్నటువంటి క్రమంలో నెహ్రూకి అర్థమైంది, ఉత్తర భారతదేశంలో దక్షిణ భారతదేశ కమ్యూనిస్ట్ ఉద్యమ నిర్మాతగా సోషలిస్టు భావాలు, కమ్యూనిస్టు భావాలు ప్రజలను ఆకర్షిస్తూ ఉన్నాయి. ప్రజల్లోకి ఆవహిస్తూ సిద్ధాంతాన్ని పరిచయం చేసి బోధించి వాళ్ళందరినీ కూడా సమసమాజం వైపుగా, అటువైపుగా మేధావుల్ని అట్టడుగు పేదల ప్రజల కోసం నడిపించాలనేటువంటి ఒక ఎత్తుగడ మన ఆంధ్రప్రదేశ్లో చందన రాజస్వామి గారు ఉన్నారు, అనంతపురం జిల్లా తరిమల నాగిరెడ్డి ఉన్నాడు, అట్లాగే తెలంగాణలో భీమిరెడ్డి నరసింహారెడ్డి ఉన్నాడు, అట్లాగే మధ్యాంధ్రలో బసవపున్నయ్య ఉన్నాడు. ఇట్లా బాగా చదువుకున్నటువంటి మేధావులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా సుందరయ్యకు ఒక టీమ్గా మారినారు. మారిన తర్వాత
మద్రాసు ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి రాష్ట్రంలో గ్రామ స్థాయి నుంచి కమ్యూనిస్ట్ ఉద్యమం నిర్మించడానికి తగినంత క్యాడర్ దొరికింది. దొరికిన తర్వాత ఆయన కర్ణాటక, కేరళ, ఒరిస్సా ఇట్లా అనేక రాష్ట్రాల్లో కమ్యూనిస్ట్ ఉద్యమం నిర్మించడానికి ఆయన కూడుకొని స్వాతంత్రోద్యమంలో కాంగ్రెస్ ప్లాట్ఫామ్ మీద పనిచేసేటువంటి వాళ్ళు ఎవరున్నారో వాళ్ళందరినీ గమనించడం మొదలుపెట్టాడు. అట్లా గమనించిన వాళ్ళలో కేరళలో ఈఎంఎస్ నమూద్రిపాద్, ఏకే గోపాల్ వాళ్ళు కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పటికీ సోషలిస్ట్ భావాలతో ప్రజలందరూ సమానం, అందరికీ అన్ని వనరులు అందాలా అనేటువంటి కోరుకునేవాళ్ళు. వాళ్ళని పట్టుకున్నాడు, వాళ్ళతో చర్చ జరిపాడు. వాళ్ళను కాంగ్రెస్ నుండి కమ్యూనిస్ట్ పార్టీ భావాల వైపు మళ్లించి కమ్యూనిస్ట్ ఉద్యమం కేరళలో నిర్మించడానికి సుందరయ్య బీజాలు వేశాడు. అట్లాగే కర్ణాటకలో కృష్ణం అనేటువంటి వ్యక్తిని పట్టుకున్నాడు. అక్కడ కమ్యూనిస్ట్ ఉద్యమం కర్ణాటకలో నిర్మించడానికి ప్రయత్నం చేశాడు. అలాగే ఒరిస్సాలో, అట్లా దక్షిణ భారతదేశంలో అన్ని రాష్ట్రాల్లో కూడా సుందరయ్య కమ్యూనిస్ట్ ఉద్యమ నిర్మాణానికి అలీ అజర్ ఖాన్ ఎలా అయితే పనిచేశాడో అంతకన్నా శక్తివంతంగా, సమర్థవంతంగా, నైపుణ్యంతో, ఎత్తుగడలతో, వ్యూహంతో. కడప శాసనసభ్యురాలు ప్రభుత్వ విప్ రెడ్డెప్ప గారి మాధవిరెడ్డి మీడియాతో మాట్లాడుతున్నారు. ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం. పార్టీ నేషనల్ వర్కింగ్ ప్రెసిడెంట్గా ఎన్నికై మొట్టమొదటిసారిగా కడప నియోజకవర్గానికి ఈ నెల 21వ తేదీన మన యువగలం సారథి, తెలుగుదేశం పార్టీ భవిష్యత్తు మరియు రాష్ట్ర మంత్రివర్యులు శ్రీ నారా లోకేష్ గారు వస్తున్నారు. నారా లోకేష్ గారు రాక మన నియోజకవర్గంలోని నాయకులతో పాటు అలాగనే కడప పార్లమెంట్లోని యువతకు భరోసా ఇస్తూ ఉత్సాహాన్ని మరి ధైర్యాన్ని నింపుతూ ముందుకెళ్తారని సంపూర్ణంగా విశ్వసిస్తున్నాను. నారా లోకేష్ గారు ఏ విధంగా చంద్రబాబు నాయుడు గారు అహర్నిశలు శ్రమిస్తూ రాష్ట్రం మొత్తం పర్యటిస్తూ తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకి ఉత్సాహాన్ని ఇస్తూ అలాగనే అభివృద్ధి డెవలప్మెంట్ మీద ఫోకస్ చేస్తూ ముందుకెళ్తున్నారో అలాగనే నారా లోకేష్ గారు కూడా తండ్రి యొక్క స్వభావాన్ని పూర్తిగా పుణికిపుచ్చుకొని ఆ విధంగానే 2024 ఎలక్షన్ అయినప్పటి నుంచి ప్రతి ఒక్క నియోజకవర్గాన్ని సమాన ప్రాతిపదికన ఇస్తూ ఆయన పర్యటిస్తూ అక్కడున్న అవసరాలు, ఆ నియోజకవర్గంలోని ప్రజల ఆకాంక్షలు తీరుస్తూ అలాగనే పార్టీని పటిష్టం చేస్తూ పార్టీలోని యువతకు భరోసా ఇస్తూ ముందుకెళ్తా ఉన్నారు. 21వ తేదీ సాయంత్రము కడపలోని తిరుపతి బైపాస్లో ఉన్న రాజరాజేశ్వరి కళ్యాణ మంటపం ఎదురుగా ఉన్న ఏర్పాటు చేసిన శిబిరంలో నియోజకవర్గం యొక్క తెలుగుదేశం పార్టీ కార్యకర్తల సమావేశంలో పాల్గొంటారు. అలాగనే కార్యకర్తల అభివృద్ధికి సంబంధించిన దిశానిర్దేశాలు చేస్తారని సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. అలాగనే నారా లోకేష్ గారు ఏ ప్రాంతానికి వెళ్ళినా కూడా ఆ ప్రాంతంలో ఉన్న అవకాశాలను, సామర్థ్యాలను దృష్టిలో ఉంచుకొని అనేక రకాల పరిశ్రమలు తీసుకొని వస్తూ ఉంటారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన వెంటనే మన కొప్పర్తిలో ఎంఎస్ఎంఈ పార్క్ ఏర్పాటు చేసి నారా చంద్రబాబు నాయుడు గారి బ్రాండ్ ఇమేజ్ను నారా లోకేష్ గారి కృషితో ముందుకెళ్తా ఉంది. అలాగనే ఈ మధ్య వచ్చిన బడ్జెట్లో రాయలసీమ సమగ్ర అభివృద్ధి మీద కంప్లీట్గా ఫోకస్ చేస్తూ ఈరోజు రాయలసీమని హార్టికల్చర్ హబ్గా తయారు చేయడానికి, ఏర్పాటు చేయడానికి సంపూర్ణంగా కృషి చేస్తోంది ప్రభుత్వం. అందులో నారా లోకేష్ గారి పాత్ర ఎంతగానో ఉంది. ఈరోజు మీరు ఇప్పుడే 3 రోజులైంది అనంతపురంలో 3rd జనరేషన్ ఫైటర్ జెట్ పరిశ్రమను మన అనంతపురానికి తీసుకొచ్చినారు. ఇక్కడ ముఖ్యంగా నేను చెప్పదలుచుకునేది ఏంటంటే స్పీడ్ ఆఫ్ డూయింగ్, ఈజ్ ఆఫ్ డూయింగ్ చేసుకుంటూ 30 రోజుల్లో ఎక్కడో పక్క రాష్ట్రాలకి పోవాల్సిన పరిశ్రమని
త్వరితగతిన అన్ని రకాల పర్మిషన్లు ఇచ్చేసి ఎంత స్పీడ్గా ప్రభుత్వం పనిచేస్తూ ఉంది, మన రాష్ట్రానికి పరిశ్రమల ఆవశ్యకత ఎంతగా ఉంది, అలాగనే వచ్చిన ప్రతి ఒక్క అవకాశాన్ని అందిపుచ్చుకుంటూ మన రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల అభివృద్ధి కోసము అక్కడ ఏ విధమైన అవకాశం వచ్చినా ఆ పరిశ్రమలను స్థాపిస్తూ ముందుకెళ్తున్నారు. మన అనంతపురంలోని ఈ యొక్క ఫైటర్ జెట్ పరిశ్రమని ఒక పెద్ద ఎగ్జాంపుల్గా మనం చెప్పుకోవచ్చు. అలాగనే మాటలు చెప్పడం కాదు, చేతల మీద పని చేయాలని చెప్పి నారా లోకేష్ గారు పనిచేస్తూ ఉంటారు. 2014-19 మధ్యన పంచాయతీరాజ్ శాఖ మాత్యులుగా ఉండి ఎన్నో వేల కిలోమీటర్ల రోడ్లు వేసి ఆ రోజే భవిష్యత్తు నాయకుడుగా మన నారా చంద్రబాబు నాయుడుకు వారసుగా నిరూపించుకున్నారు. అదేవిధంగా ప్రస్తుతము మానవ వనరులు, ఐటీ, ఆర్టీజీఎస్లలో కూడా లోకేష్ గారు తన శైలిని చూపిస్తూ దాదాపు 900 పైచిలుకు సేవలను వాట్సాప్ యాప్ ద్వారా ఈరోజు గవర్నెన్స్లో తీసుకొని వచ్చేసి ఎవరైనా కానీ వాళ్ళ ఫోన్ ద్వారా వాళ్ళ సేవలను వినియోగించుకునే విధంగా ప్రభుత్వంలో అనేక మార్పులను తీసుకొచ్చి ఈరోజు ప్రభుత్వాన్ని స్పీడ్ ఆఫ్ డూయింగ్ మీద ముందుకు తీసుకొని పోతున్నారు. పంక్చువాలిటీలో పేరుగాంచిన నారా లోకేష్ గారు ఈరోజు కడప నియోజకవర్గంలోకి వస్తున్నారు. ఈ యొక్క పర్యటన కడప నియోజకవర్గము అలాగనే కడప జిల్లాలోని పారిశ్రామిక రంగానికి చేయూతనిచ్చే విధంగా ఉంటుందని సంపూర్ణంగా భావిస్తున్నాను. ధన్యవాదాలు. ఇది ఇవాల్టి ప్రైమ్ బులెటిన్. చూస్తూనే ఉండండి KTV, ప్రతి వార్త ప్రజల పక్షం.